నమస్కారం. వినుకొండ న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సిన్హా. వినుకొండ మున్సిపల్ కార్యాలయంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులపై నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం. శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి దాతలు 10 లక్షల విరాళం. ప్రజలు ఎదుర్కొంటున్న రెవెన్యూ సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సిన్హా అధికారులను ఆదేశించారు. శనివారం వినుకొండ తహసీల్దార్ కార్యాలయంలో 5 మండలాల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్న అంశాలపై తహసీల్దార్లతో చర్చించామని, అర్జీలను పెండింగ్లో పెట్టకుండా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వినుకొండ కాన్స్టిట్యుయెన్సీలో అసలు రెవెన్యూ ఐటమ్స్ మీద ఒక రివ్యూ పెట్టడం జరిగింది. సో మనకి 5 మండలాలు ఉన్నాయి. ఈ 5 మండలాలకు కూడా లాంగ్ స్టాండింగ్ లెగసీ ఇష్యూస్ ఏంటి, వాటితో పాటు వీక్లీ మనకి ఎవ్రీ ట్యూస్డే CCLA మేడం వీసీ అవుతుంది. రోజువారీ రెవెన్యూ ఇష్యూస్ మీద సపరేట్గా, లెగసీ ఇష్యూస్ మీద సపరేట్గా అసలు కాన్స్టిట్యుయెన్సీలో ప్రజలు ఏ రెవెన్యూ ఇష్యూస్ మీద ఇబ్బందులు పడుతున్నారు అని తెలుసుకోవడానికి ఇక్కడ ఒక మీటింగ్ పెట్టుకున్నాను. దీనికి మనకి మీ అందరికీ కూడా తెలుసు, మోస్ట్ ఇంపార్టెంట్ గా రీసర్వేలో కొన్ని ఇష్యూస్ అండ్ 22 డిస్ప్యూట్సే ఎక్కువ శాతం కూడా మనకి తహసీల్దార్స్ అండ్ మండల్ సర్వేయర్స్ చెప్పడం జరిగింది. ఈ 22కి సంబంధించి కూడా ప్రీవియస్ గా 1 మంత్ నుంచి ఫాలోఅప్ చేస్తూ వీక్లీ బేసిస్ మీద చాలా ఫైల్స్ క్లియర్ చేస్తున్నాము. దీనికి గాను కలెక్టరేట్ లో ఒక 3 టీమ్స్ ని కూడా వేశాను. సో ఎవ్రీడే వాళ్ళకి ఏ మండలం నుంచి ఎన్ని ఫైల్స్ వస్తున్నాయి, ఎన్ని క్లియర్ చేస్తున్నాం అని టార్గెట్ బేస్డ్ గా ఎవ్రీడే చెకింగ్ చేస్తూ స్టార్ట్ చేసాం ప్రాసెస్. అలా డీటెయిల్ గా ఎక్సర్సైజ్ తీసుకుని మేము కూడా కొంచెం రిజల్ట్స్ దాంట్లో చూపించాలనుకుంటున్నాము. అలాగే మనకి వినుకొండలో ఒక 7 ఇనాం విలేజెస్ ఉన్నాయి. వాటి మీద కూడా చాలా సార్లు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా రికమెండేషన్ చేయడం జరిగింది, వీటిని సెటిల్ చేయండి, రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నాయని. సో 7 విలేజెస్ గురించి కూడా మన వినుకొండలో ఉన్న 2 కానీ, నూజండ్లలో ఉన్న 3, ఈపూర్లో 1, గొల్లాపల్లిలో 1, వీటి గురించి కూడా డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. సో వీటికి అసలు ప్రెసెంట్ గా సర్వే అయిందా, గ్రౌండ్ ట్రూతింగ్ అయిందా, లేకపోతే అసలు ఏ స్టేజ్ లో ఉన్నాయి, ఫామ్ 2s ఇచ్చారా, ఫామ్ 5s పరిస్థితి ఏంటి అని కూడా డిస్కస్ చేశాము. వీటన్నిటి మీద నోట్స్ ఇవ్వమని అడిగాను. సో ఇప్పుడు ఏదైతే మనకి ఇక్కడ రివ్యూ చేసామో ఎవ్రీ 2 వీక్స్ ఒకసారి దీని మీద స్టేటస్ చెక్ అనేది ఫోర్ట్నైట్లీ బేసిస్ మీద చేస్తూ ఉంటాము. అలాగే మనకు కొన్ని హౌస్ సైట్ అప్లికేషన్స్ కూడా రేస్ చేశారు. అసైన్మెంట్ పట్టాలు కూడా కావాలని అంటున్నారు అని కూడా చెప్పడం జరిగింది. సో హౌస్ సైట్ అప్లికేషన్స్ ఆల్రెడీ ఎన్నో కూడా లాగిన్ లో పెట్టి జేసీ లాగిన్ కి పంపించారు. మేము కూడా అవి డైలీ బేసిస్ మీద క్లియర్ చేస్తున్నాము. యాజ్ అండ్ వెన్ మనకి గవర్నమెంట్ నుంచి గో హెడ్ వస్తే వీ విల్ ఆల్సో బి డూయింగ్ ద సేమ్. అసైన్మెంట్ పట్టాల గురించి న్యూజెండలో ఒక 9 విలేజెస్ లో అడుగున్నారని కూడా తహసీల్దార్ చెప్పారు. సో వాటి గురించి కూడా అసలు ప్రీవియస్ అసైన్మెంట్స్ ఏమన్నా అయ్యాయా, అసలు ఏంటి స్టేటస్, ఆన్ గ్రౌండ్ ఎవరున్నారు, దానికి ఫార్మర్ వైజ్ ల్యాండ్ డీటెయిల్స్ ఒక డీటెయిల్ స్కెచ్ తో పాటు ప్రిపేర్ చేసి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. దీంతో పాటు ఇక్కడికి వచ్చే ముందరే మనకి 544D వర్క్స్ కూడా అవుతున్నాయి. సో వాటికి కూడా ఆగి పెగ్ మార్కింగ్ అనేది మనకి చేస్తున్నారు. 544D టోటల్ గా మన జిల్లాలో 53 కిలోమీటర్స్ వెళ్తుంది. దీంట్లో మనకి గ్రీన్ ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ 2 ఉంది. సో గ్రీన్ ఫీల్డ్ వర్క్స్ ఎలా అవుతున్నాయి పెగ్ మార్కింగ్ లో, బ్రౌన్ ఫీల్డ్ వర్క్స్ ఎలా అవుతున్నాయి, మనకి వెళ్ళే విలేజెస్ లో సర్వే నంబర్ వైజ్ విలేజెస్ ఉన్నాయి, ఎల్పీ నంబర్ వైజ్ విలేజెస్ ఉన్నాయి. సో ఎల్పీ నంబర్ వైజ్ విలేజెస్ లో సబ్ డివిజన్స్ ఎలా చేయాలి అని చెప్పి మేము నెక్స్ట్ వీక్ వెన్స్డే కానీ మండే కానీ కలెక్టరేట్ లో ఒక సర్వే డిపార్ట్మెంట్ తో ఒక వర్క్ షాప్ పెడుతున్నాము. సర్వే నెంబర్ వైజ్ విలేజెస్ లో వాళ్ళకి ఎలానో సబ్ డివిజన్స్ చేయడం వచ్చు, అది స్క్రూటినీకి మా దగ్గరకు వస్తుంది. అలానే ఎల్పీ నంబర్ది కూడా చేసి వచ్చిన తర్వాత మేము దాన్ని స్క్రూటినీ చేసి జాయింట్ మెజర్మెంట్ సర్వేకి మల్టీ డిపార్ట్మెంట్ విజిట్స్ ని ఏర్పాటు చేయాలి.
ఇదంతా కూడా నెక్స్ట్ మంత్ లో ఎట్టి పరిస్థితుల్లో చేయాలి అని ప్రయారిటీ బేసిస్ మీద అది కూడా ఒక రివ్యూ చేసింది. అలానే మనకి ఇక్కడ సావల్యపురంలో 267 ఎల్సీ గేట్ క్లోజర్ గురించి కూడా ఒక ల్యాండ్ ఎలినేషన్ ఉంది. సో అది కూడా వెళ్ళి ఆ వర్క్స్ ఎలా అవుతున్నాయి అని రివ్యూ చేయడం జరిగింది. ఇవి కాకుండా మనకి ఇంకా విలేజ్ వైజ్ వెళ్ళామన్నమాట. తహసీల్దార్స్ ఏమి అసలు కింద రైతులు ఇబ్బంది పడుతున్నారు, కొన్ని రీసర్వేలో ఇనామ్ ల్యాండ్స్ పట్టా ల్యాండ్స్ గా చూపించలేదు, అక్కడ రిజిస్ట్రేషన్స్ అవ్వట్లేదు అని చెప్పారు. సో ఆ లిస్ట్ కూడా తీసుకుని ఇమీడియట్ గా ఇప్పుడు ఆర్డీఓస్ కి పవర్ వచ్చింది, సోమోటో కరెక్షన్స్. సో ఆర్డీఓస్ కి వర్క్ పంపించి అవి కూడా ఇంకా డైలీ బేసిస్ మీద విలేజ్ వైజ్ ఎన్ని క్లియర్ చేశారు అని చూడడం జరుగుతుంది. తర్వాత అలానే మనకి కొన్ని కేసెస్ విత్ రెస్పెక్ట్ టు లోకయుక్త హైకోర్టు కేసెస్ కూడా పెండెన్సీ ఉంది. సో ఆ కేసెస్ లో మనం కౌంటర్స్ ఇచ్చామా లేదా, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామా లేదా అని కూడా అడుగుతున్నాము. అలానే మనకి అడ్వర్స్ న్యూస్ కూడా కొన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ ఎంక్రోచ్ అయ్యాయి అని చెప్తా ఉన్నారు. సో ఈరోజు ఆఫ్టర్నూన్ ఒకటి అయిన ఊళ్ళో ఒక విజిట్ పెట్టుకున్నాను. సో అది కూడా చూసుకుంటాను. సో అలా అడ్వర్స్ న్యూస్ వచ్చిన వాటి గురించి రీజాయిండర్స్ అనేది సబ్మిట్ చేయమని చెప్తున్నాను. నిజంగానే గవర్నమెంట్ ల్యాండ్ లో ఎంక్రోచ్మెంట్ అవుతే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి నోటీస్ ఇచ్చి మా బోర్డు పెట్టడం జరుగుతుంది, గవర్నమెంట్ ల్యాండ్ కూడా ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. సో అడ్వర్స్ న్యూస్ కూడా ఇంకా రాకూడదు, ఎలా మనం దాన్ని ముందరే సర్వేలెన్స్ పెట్టుకుని డీటెయిల్ గా రివ్యూ చేసుకోవాలి, మండల్ లెవెల్లో తెస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. అండ్ కొంతమంది సచివాలయంలో స్టాఫ్ లేరని, ఎస్పెషలీ మన ఎంఆర్ఓ ఆఫీసెస్ లో కూడా స్టాఫ్ కొరత ఉందని చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ కావచ్చు, సీనియర్ అసిస్టెంట్ కావచ్చు, డీటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ మొన్నే కొన్ని అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. అలానే ఇవన్నీ కూడా లిస్ట్ తీసుకుని కొన్ని మేము మార్పులు చేర్పులు చేసి ఎట్టి పరిస్థితుల్లో ఫీల్డ్ స్టాఫ్ ని కొంచెం ఎక్కువ ఉంచాలని చూస్తున్నాము. సో దట్ మనకి ఏదైతే రీసర్వే అవుతుందో దాంట్లో కూడా ఇబ్బంది రాకుండా. అండ్ ఇప్పుడు ఈ 22A క్లియరెన్స్ కూడా మనం ఒక డ్రైవ్ మోడ్ లో చేస్తున్నాం కాబట్టి ఆన్ ఫీల్డ్ వెళ్ళి రిపోర్ట్స్ రాయాలన్నా మనకి విఆర్ఓస్ ఉండడం అత్యంత అవసరం. అవి కూడా ఒకటి చూసాం. తర్వాత మనకి ఐవీఆర్ఎస్ కాల్ డేటా అండ్ పర్సంటేజ్ ఒకటి కూడా మనకి వచ్చింది. సో దాంట్లో మన జిల్లాలో ఏవైతే మండలాల్లో విలేజెస్ లో చాలా తక్కువ ర్యాంకింగ్స్ లో నెగిటివిటీ ఎక్కువ ఉందో వాళ్ళని కూడా టాస్క్ తీసుకోవడం జరిగింది. సో లాస్ట్ సెలవుకు ముందు థర్స్డేని ఒక 2 విలేజెస్ నుంచి విఆర్ఎస్ ని కూడా షోకాజ్ ఇచ్చి పిలిపించాము ఎవరికైతే లో పర్సంటేజ్ వచ్చిందో. అలాంటి ఒక విలేజ్ కూడా ఈరోజు విజిట్ చేస్తానని చెప్పాను. సో దీని తర్వాత ఆ రివ్యూకి వెళ్తాను. బేసిక్ గా ఐవీఆర్ఎస్ లో అడిగేది 4 ప్రశ్నలు. ఎప్పుడన్నా మీరు కంప్లైంట్ ఇస్తే ఫీల్డ్ విజిట్ కి వస్తున్నారా, మీరు మ్యూటేషన్ కానీ ఎఫ్లైన్ సర్వే పెట్టుకుంటే డిజిటల్ అసిస్టెంట్ అప్లికేషన్ తీసుకుంటున్నాడా లేదా, విఆర్ఓ సిగ్నేచర్ అడుగుతున్నారా, ఇలాంటి వెట్టి పరిస్థితుల్లో అవ్వకూడదని చెప్పాను. ఏదన్నా ఫినిష్ అయిపోతే ఎండార్స్మెంట్ కానీ లేకపోతే ప్రొసీడింగ్స్ కాపీ కానీ మీకు అందుతుందా లేదా, అండ్ లాస్ట్ కి ఎట్టి పరిస్థితుల్లో కరప్షన్ అనేది ఎంకరేజ్ చేయకూడదు, అలా మీకు ఎవరన్నా వేరే అడుగుతున్నారా, సో ఇలాంటివి ఏవి అవ్వకూడదు అని స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఇంకా వచ్చే టైంలో ఇంకా డీటెయిల్ గా కూడా ఇలాంటి రివ్యూస్ ఎక్కువ కండక్ట్ చేసుకుని వీక్లీ బేసిస్ ఆర్ నేను అన్నట్టు ఇందాక కాన్స్టిట్యున్సీ వైజ్ అయితే ఫోర్త్ నైట్లీ బేసిస్ చేసుకుని ప్రజలకి రెవెన్యూ డిపార్ట్మెంట్ పైన ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో రెవెన్యూ మ్యాటర్స్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అవి కొంచెం స్ట్రీమ్లైన్ చేసి తక్కువ చేసుకోవడానికి చూస్తాం. టీటీడీ చైర్మన్పై చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ చైర్మన్ పదవి నుంచి బీఆర్ నాయుడును తొలగించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన తెలిపారు. దీనిలో భాగంగా వినుకొండలోని శ్రీనివాస్ నగర్లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బీఆర్ నాయుడుకు మంచి బుద్ధి కలగాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బొల్లా బ్రహ్మనాయుడు పలు అంశాలను వివరించారు. కార్యక్రమంలో వినుకొండ నియోజకవర్గ పరిశీలకులు బాసు లింగారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర యావత్తు కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి స్వామివారికి పూజలు జరిపించి స్వామివారికి అన్ని విధాల యోగ్యులైనటువంటి వాళ్ళే దాని మేనేజ్మెంటులో భాగస్వాములు కావాలని, దానికి సంబంధించి బీఆర్ నాయుడు అనే వ్యక్తికి చైర్పర్సన్గా ఉండే అర్హత లేదని ఈరోజు
ఆయన చేస్తున్నటువంటి బిఆర్ నాయుడు గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, అసాంఘిక కార్యక్రమాలుకి సంబంధించి మహిళల్ని అసభ్యకరంగా మరి అనేక విధాలుగా హింసించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి బిఆర్ నాయుడు అనే వ్యక్తిని ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో చైర్పర్సన్గా ఆయన అనర్హుడు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు, వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా ఆ విధంగా కోరుకుంటున్నారు. మరి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాల ఆ పవిత్రతను కాపాడాలి, వెంకటేశ్వర స్వామి పవిత్రతని కాపాడాలంటే ఆయన బిఆర్ నాయుడు అనే వ్యక్తి వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి బోర్డు చైర్పర్సన్గా అనర్హుడు. అందువల్ల ఆయన తొలగించాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని చెప్పడం జరిగింది. మరి దానికి చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి స్పందన లేదు. మరి ఇవాళ చూస్తే మహిళలకి మేము అన్ని విధాల మహిళల్ని ఏమాత్రం అన్యాయం జరిగినా మేము సహించమని కూటమి ప్రభుత్వం, మరి ఉప ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, వారు మాటలు చెప్తూ ఉంటారు. మాటలు చెప్పేదానికి ఇక్కడ ఉన్నటువంటి పనులు చేసేదానికి ఎక్కడ పొంతన లేదు. మరి మహిళల మీద అంత మంచి అభిప్రాయం ఉన్నా అని చెప్పుకోవటానికే పరిమితమా? మహిళలకి అన్ని విధాల వాళ్ళని మరి ఆ శ్రీధర్ అనే వ్యక్తి జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గారు, వారు ఒక మహిళని 3 నెలల క్రితం అందరూ చూశారు. అన్ని విధాల ఆమె లాయర్ దగ్గర నుంచి కోర్టుకు వెళ్తున్న సమయంలో మరి నడి రోడ్డు పైన పోలీసుల సమక్షంలో ఆమెని లాఠీతో కొట్టినటువంటి పరిస్థితి చూస్తే చాలా బాధ. మరి మహిళలంటే అందరూ మహిళలే కదా, అందరికీ సమాన న్యాయం కావాలి కదా, అందరినీ గౌరవంగా చూడాలి, కానీ మీ వరకే పరిమితమా అని అడుగుతూ ఉన్నాను. మరి మీరు చెప్పే భాషలో, మీరు చెప్పే మాటల్లో, మీరు చెప్పే విధానాలు చూస్తే ఎక్కడ కూడా అవి ఆచరణలో కనిపించని పరిస్థితి. ఇవన్నీ కూడా మరి అటు జనసేన పార్టీ కావచ్చు, ఇటు చూస్తే మన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, మీరు చెప్పేవన్నీ మంచి మాటలా, చేసేవన్నీ ఇప్పుడు మీ బిఆర్ నాయుడు లాగా చేసే పనులని అలా చేస్తారా? అది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతూ ఉన్నాం. కరెక్ట్గా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పనిచేసేటువంటి వాళ్ళు అన్ని విధాల పవిత్రతగా ఉండాలి. మీరు మాట్లాడారు గతంలో కూడా లడ్ల గురించి. ఆ లడ్లు విధానం మీరే మాట్లాడి, మీరే చేసి, మీరే తప్పులు చేసి, మీరే ఎదుటి వాళ్ళ మీద ఆ అబద్ధపు మాటలను చెప్పి అవన్నీ ఎదుటి వాళ్ళ మీదకి నెట్టాలని, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా తిట్టాలని, ఆయన వ్యక్తిగతంగా విమర్శించడం ఇది కరెక్టా అని అడుగుతూ ఉన్నాం. అన్ని విధాల మీరు మంచి చేస్తే ఎక్కడ ఎవరు కూడా కాదనే పరిస్థితి లేదు. వినుకొండలో పునర్నిర్మాణం అవుతున్న శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయానికి స్వర్ణ వ్యాపారి అనిల్ తేజ భారీ విరాళం ప్రకటించారు. తన తల్లిదండ్రులు సన్నిధి బాబాజీరావు శైలజాల జ్ఞాపకార్థం 10 లక్షల రూపాయలు అందజేయనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా శనివారం 2 లక్షల నగదును ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. దాతల ఉదారతపై కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
వినుకొండ మున్సిపల్ కార్యాలయంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులపై శనివారం నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ శివరాం ప్రసాద్ ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో గుంటూరు జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కన మల్లికార్జునరావు పాల్గొన్నారు. పట్టణ అభివృద్ధి, ప్రజా సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తూ నిధుల కేటాయింపులపై చర్చించారు. వాటిని ఏ విధంగా మనం ఖర్చు పెడుతున్నాం అనేది ప్రజలకి తెలియాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. ప్రతి గ్రామంలో కూడా ప్రభుత్వం ద్వారా ఆ గ్రామంలో సంక్షేమ కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయి, ఏ డిపార్ట్మెంట్ ద్వారా ఏం జరుగుతుంది అనేది అందరికి అర్థం కావాలనేది ఆయన ఆలోచన. ఇది వినూత్నమైనది. గత 40 సంవత్సరాల నుంచి నేను గమనిస్తూ ఉన్నా. ఎప్పుడు కూడా ఇంత కిందకి ఎప్పుడు రాలేదు ఇది. ఇందాక గౌరవ పెద్దలు చెప్పినట్లు ఈ కార్యక్రమాన్ని మనం పూర్తి స్థాయిలో ప్రతి గ్రామ పంచాయతీ కూడా తీసుకెళ్లాల్సిన బాధ్యత మనకుంది. స్పెషల్ ఆఫీసర్ గారు చాలా ఎక్కువగా ఆలోచన చేసి దీన్ని వినూత్నంగా తీసుకెళ్లేదానికి ప్రయత్నం చేస్తారు. తెలుగులో నేను దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే కిందకి వెళ్ళినప్పుడు తెలుగులో కూడా ప్రింట్ చేసి తెలుగులో మీరు రూపొందించండి అయ్యా, బాగుంటుంది. మీరు ఎక్స్ప్లెయిన్ చేసినంత చాలా అర్థవంతంగా ఉంది, మాకు కూడా అర్థమైంది. నేనైతే చీఫ్ విప్ గారు వారం 10 రోజులు మళ్ళీ రివ్యూ పెడతారు. రివ్యూ టయానికి ఈ 44 శాఖలకు సంబంధించి కూడా మీకున్నటువంటి పరిధిలో మేము ఇదిగో పంచాయతీరాజ్ ఈ విధంగా ఉంది, మైన్ ఇరిగేషన్ ఈ విధంగా ఉంది, లేకపోతే ఆర్డబ్ల్యూఎస్ ఈ విధంగా ఉంది, ఈ శాఖలకు సంబంధించి ఇంత నిధులు మనకు వస్తున్నాయి కాబట్టి గత సంవత్సరంలో మేము ఇంత కేటాయించాం, ఈ సంవత్సరం ఈ విధంగా కేటాయించబోతున్నామని ఒకటి కనుక మీరు కనుక మనం కనుక క్లారిటీ కనుక ఉన్నట్లయితే కొంత అవగాహన వస్తుంది. ఇది మండల స్థాయిలో మనం కార్యక్రమాలు చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. మున్సిపాలిటీలను వినుకొండ మండలాన్ని కూడా కలిపారు. ఈసారి అది విడిగా కూడా చేయాల్సింది నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాన్ని రూపొందించి మనకి ఈరోజు కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ ఆఫీసర్ గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి, అదేవిధంగా ముఖ్యంగా మన గౌరవ కలెక్టర్ గారు సూచించినటువంటిది ఏంటి, నేను ఫస్ట్లోనే చెప్పాను. బడ్జెట్ అనేటువంటిది అవుట్ రీచ్ వెళ్ళడానికి ఏంటి అనేటువంటిది ముఖ్యంగా మనకు లాస్ట్ రూపీ వరకు ఏ విధంగా ఖర్చు పెడతామనేటువంటిది నంబర్ 1 మనకు తెలియాలి. తర్వాత ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు, ఏం జరుగుతుంది అక్కడ అనేది మెయిన్ గా గ్రామ స్థాయి వరకు నాయకులకు కూడా తెలియాలి. స్టేక్ హోల్డర్స్ పబ్లిక్ కూడా మాకు ఎంత వచ్చింది ఎంత లేదనేటువంటిది వాళ్ళకు కూడా తెలిసేటువంటి పరిస్థితి ఉండాలి. కాబట్టి వేరియస్ లెవెల్స్ లో డిస్కషన్స్ జరిగినట్లయితే అసలు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్నటువంటి రాబడి ఏంటి, ఖర్చు ఏంటి, సింపుల్ నట్షెల్లో రాబడి ఏంటి, ఖర్చు ఏంటి, డిఫరెంట్ కావచ్చు, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, క్యాపిటల్ కావచ్చు, వాట్ ఎవర్ ఏదైనప్పటికీ. సో అసలు ఉన్న స్థితి ఏంటి, డెఫిసిట్ ఏంటి, ఏం చేయాలి, మనం ఏ విధంగా సహకరించాలి, ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి, ఏ విధంగా వృద్ధిని అనేటువంటిది మనం తీసుకురావాలి, దానికి పబ్లిక్ సపోర్ట్ ఏంటి, రిప్రజెంటేటివ్స్ సపోర్ట్ ఏంటి, డిపార్ట్మెంటల్ సైడ్ సపోర్ట్ ఏంటి, ఇదంతా తీసుకొచ్చే ప్రయత్నమే ఈ బడ్జెట్ అవుట్ రీచ్ అనేటువంటి సంబంధించినటువంటి సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈ సమావేశంలో కొంతమంది ఒక 2-3 డిపార్ట్మెంట్లు వాళ్ళు లేకపోయినప్పటికీ అన్ని మండలాల నుంచి ఎంపీడీఓస్ దగ్గర నుంచి అన్ని మండల స్థాయి అధికారులు, అగ్రికల్చర్ ఆఫీసర్స్, వెటర్నరీ, ఐసిడిఎస్ ఆల్, నేను ఒక్కొక్కరి పేరు ఇప్పుడు చెప్పడం కాదు కానీ నేను దగ్గర 42 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో మెయిన్ మొదట వినపడేటువంటి డిపార్ట్మెంట్స్ మాత్రం చెప్పడం జరిగింది కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత అదే విధంగా కాన్స్టిట్యున్సీ లెవెల్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు ఇక్కడ. ఏడీస్ మిత్రులు చాలా ఇంటరాక్షన్ చేశారు. మన ఏడీస్ గానీ, అగ్రికల్చర్, వెటర్నరీ, అంటే ఏం జరుగుతుంది, ఏం లేదు, ఏం చేయాలనేటువంటిది ఒక ఇది వచ్చేసింది మనకు. నాకు కూడా కొంత ఎట్లా వెళ్ళాలనేటువంటి ఒక ఇది కూడా వచ్చింది. నాయకులకు కూడా ఏంటి ఈ విధంగా ఏది తీసుకువెళ్ళాలనేటువంటి ఒక ఇది వచ్చేసింది. మీ అందరికీ కూడా అవును కదా, కరెక్ట్, నాకు టోటల్ గా నాకు నా టీం కు ఈ ప్రాపర్ గా ఇదంతా తెలిసి ఉంటే అసలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి మేము ఎట్లా తీసుకోవాలంటే తెలుస్తుంది. కాబట్టి ఈ యొక్క మీటింగ్ ప్రాపర్ గా పర్పస్ సర్వ్ అయిందని నేను భావిస్తున్నాను. మరి దీనికి సహకరించినటువంటి ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులందరికీ, మొత్తం ఇక్కడ వచ్చినటువంటి అధికారులందరికీ, తర్వాత కాన్స్టిట్యున్సీ లెవెల్ ఆఫీసర్స్ అందరికీ, నాయకులు, ఇక్కడ వచ్చినటువంటి నాయకులందరికీ, మన మెయిన్ గా ఇక్కడ ముందు నుంచి మన సార్ ఇక్కడ లేకున్నప్పటికీ మనందరినీ ప్రాపర్ గా నడిపించినటువంటి మెయిన్ మన జీడీసీసీ చైర్మన్ గారు, అదే విధంగా మన ఓఎస్డి గారు, మరి ఇక్కడ అన్నిటికీ సపోర్టివ్ గా ఉన్నటువంటి మన మిత్రులు కమిషనర్ గారు, చంద్రశేఖర్ గారు, మన మిత్రులు, అదేవిధంగా ఇక్కడికి హాజరైనటువంటి పెద్దలు, మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి నెక్స్ట్ మీటింగ్ కు విల్ బి రెడీ విత్ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎంటైర్ రూపీ బడ్జెట్ కాబట్టి ఆ భాషలోనే మాట్లాడుకుందాం. మరి దాంతోనే అటెండ్ అయ్యి ఆయన కోరినటువంటి అఫీషియల్
చేసేటువంటి కార్యక్రమం లేదా చేయబోయేటువంటి కార్యక్రమం మేము అనుకున్న స్థాయిలో నడుస్తున్నటువంటి ఒక భరోసాను, నమ్మకాన్ని మనందరూ ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటూ మరి అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఇదే, మళ్ళీ దానికి టైం వేస్ట్ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండ్ ఆల్. థ్యాంక్ యూ. న్యూజిలాండ్లో ఏపీ చీఫ్ విప్ జీవి ఆంజనేయులకు కుటుంబ సభ్యులు ఘన వీడ్కోలు పలికారు. న్యూజిలాండ్లో 10 రోజుల పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణమైన ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, ఆయన సతీమణి లీలావతి, కుమారుడు హరీష్, కోడలు సత్య హరీష్, మనవడు ఆర్యవీర్లకు న్యూజిలాండ్లో ప్రవాసాంధ్రులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఎన్ఆర్ఐ వింగ్ ప్రెసిడెంట్ నల్లదిమ్ము కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అట్టహాసంగా కార్యక్రమాలు చేపట్టారు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.